హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మిరపకాయల్ని రెండుగా చీలుకోవాలి, ఒక 5-6 మిరపకాయల్ని. తర్వాత ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటిదంటే గ్రేవీ అనేది ఎక్కువగా చిక్కగా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా, కొన్ని వాటర్ కలుపుకున్నా కూడా గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. అందుకని 3/4 కేజీ మటన్ కాబట్టి నేను 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో కొన్ని ఆయిల్ పోసుకొని, తర్వాత కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మగ్గేంత వరకు చూసుకోవాలండి. తొందరగా మగ్గాలి అనుకుంటే అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఉల్లిపాయలు మగ్గాయి అని తెలుస్తుంది కదండి. తర్వాత మటన్ని శుభ్రంగా కడిగేసుకొని పసుపు, ఉప్పు, నిమ్మకాయతో కలిపి ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని తాలింపులోకి వేసేసుకున్న తర్వాత దానిపై కొంచెం ఉప్పు అనేది చల్లుకోండి, ఎందుకంటే ముక్కలకి పడితే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ వేసుకుంటే అందులో నీళ్ళు ఊరుతాయి కదండి, ఆ నీళ్ళు ఊరి అవి మొత్తం ఇంకిపోయేంత వరకు చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరు ఇంకిపోయాయా, అడుగంటిపోతుందా అని చూసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి. ఇలా వచ్చేంత వరకు, ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు చూసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్ట్ ఉల్లిపాయల్లో వేసేసుకుంటే కింద అడుగంటిపోతుందండి. అందుకనే నేను ఇప్పుడు వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక సెకండ్ వరకు అట్లా ఉంచేయండి. కలిపేసుకొని అలా ఉంచేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, మీకు మటన్ మసాలా వేసుకుంటే మటన్ మసాలా వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచేయండి. ఇట్లా ఉంచేస్తే పచ్చివాసన అనేది పోతుంది, కారం పచ్చివాసన అనేది పోతుంది. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 సెకండ్ల తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటాల మీద కొంచెం ఉప్పు, కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి. తర్వాత మూత పెట్టేయండి. ఉప్పు వేసాం కదా, తొందరగానే మగ్గిపోతాయి టమాటాలు. మగ్గిపోయాక కొన్ని వాటర్ వేసుకుంటే మటన్ ఉడకలేదు అనుకుంటే వాటర్ వేసుకోండి, ఉడికింది అనుకుంటే వాటర్ అవసరం లేదు. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వండి. ఒక 2-3 నిమిషాలు ఉడికాక దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత ఇంకా గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి అనుకుంటే పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. పుట్నాల పొడి నా దగ్గర లేదు, అందుకని నేను జొన్నపిండి వేసుకున్నాను. జొన్నపిండి వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటిదంటే గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారా?